ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కేసీఆర్ విచారణలో కీలక మార్పు చేసింది కాళేశ్వరం కమిషన్. ఓపెన్ కోర్టు కాకుండా ఇన్ కెమెరా విచారణ చేయాలని యోచిస్తోంది. మాజీ సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ కు ఇన్ కెమెరా విచారణ చేసే అవకాశం ఉంది. ఇన్ కెమెరా ముందే కమిషన్ విచారణలో కేసీఆర్ పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. కమిషన్ ప్రశ్నలకు ఇన్ కెమెరా సమాధానం చెప్పనున్నారు కేసీఆర్. ఇప్పటివరకు కమిషన్ ముందు పాల్గొన్న వారిని ఓపెన్ కోర్టులో విచారించింది కాళేశ్వరం కమిషన్. 115వ సాక్షిగా కమిషన్ ముందు హాజరు కానున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చూస్తున్న మేడిగడ్డకు సంబంధించినటువంటి పూర్వపు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు ఒక పక్కన ట్రాన్స్పరెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయటం, మరోవైపు ఇన్ కెమెరాలో కేసీఆర్ విచారణ సంబంధించి ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, నిన్న మొన్న 2 రోజుల పాటు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రులు ఈటెల రాజేందర్ అట్లాగే హరీష్ రావు వీళ్ళు అటెండ్ అయ్యారు. బహిరంగ విచారణ జరిగింది. అయితే బహిరంగ విచారణలో మేడిగడ్డ నిర్ణయము, కాళేశ్వరానికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా గత సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ నిర్ణయం మేరకే నిర్ణయాలు జరిగాయి. అట్లాగే వ్యాప్కోస్ సంస్థ డిపిఆర్ల ఆధారంగా, సూచనల ఆధారంగానే మేడిగడ్డ నిర్ణయం జరిగింది. సబ్ కమిటీ వేసిన తర్వాత, సబ్ కమిటీ రీసెర్చ్ చేసిన తర్వాతనే సబ్ కమిటీ రిపోర్ట్ల ఆధారంగా మేడిగడ్డ నిర్ణయం జరిగింది అన్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనల మీద ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోలను విడుదల చేసింది. ముందుగా మేడిగడ్డ నిర్ణయం తీసుకున్న తర్వాతనే వ్యాప్కోప్ సంస్థకి రీసెర్చ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడము, అట్లాగే మేడిగడ్డ నిర్ణయం తీసుకున్న తర్వాతనే హరీష్ రావు చైర్మన్గా సబ్ కమిటీని వేయడము అన్నటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ తేదీల ఆధారంగా జీవోలను విడుదల చేసింది. కమిషన్ ముందు ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా తప్పుదోవ పట్టించే విధంగా సమాచారాన్ని ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం బహిర్గతం చేసినటువంటి సందర్భంగా ఈ జీవోలను చూస్తే అర్థమవుతా ఉంది. ఇక మరోవైపు రేపు కేసీఆర్ ఫైనల్గా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆయన కమిషన్ ముందు హాజరు కానున్నారు. అయితే ఇప్పటి వరకు 114 మంది కమిషన్ ముందు హాజరయ్యారు. వీళ్ళంతా కూడా ఓపెన్ కోర్టులో పాల్గొన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఓపెన్ కోర్టు కాకుండా ఇన్ కెమెరా ముందు విచారణలో పాల్గొనున్నట్లు సమాచారం అంతా ఉంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కమిషన్కు అందించడంతో కమిషన్ ఇన్సైడ్ కెమెరా ప్రొసీడింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది. అయితే రేపు ఉదయం కేసీఆర్ కమిషన్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత కేసీఆర్ ఒప్పుకుంటే కనుక ఓపెన్ కోర్టుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారు. లేదు అంటే ఇన్ కెమెరాలో మాత్రమే విచారణ జరుగుతుంది. కేవలం జడ్జి కమిషన్ చీఫ్ పినాకి చంద్రఘోష్ ఉంటారు, ఆయన స్టాఫ్, అట్లాగే కేసీఆర్ మాత్రమే ఇన్ కెమెరా ముందు విచారణ జరుగుతుంది అన్నట్లుగా సమాచారం అవుతా ఉంది. దాని మీద ఏర్పాట్లకు సంబంధించి, ఎందుకంటే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయనకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి కొంత ఇన్సైడ్కు సంబంధించినటువంటి హోదా ఇవ్వాలి, అట్లాంటి డిస్టర్బెన్స్ ఎక్కడా కూడా ఉండకూడదు అన్నటువంటి అంశంలో భాగంగా కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రేపు కమిషన్ కార్యాలయానికి కేసీఆర్ చేరుకున్న తర్వాతనే ఓపెన్ కోర్టుకు సంబంధించినటువంటి అంశం మీద ఆయన ఒప్పుకుంటే ఓపెన్ కోర్టు ఉంటుంది, లేదంటే ఇన్ కెమెరా ముందు మాత్రమే విచారణ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శేఖర్.